హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్స్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఆఫీస్లో. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇదైతే చాలా మంచి నోటిఫికేషన్. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండర్టేకింగ్లో ఉన్న ఆర్గనైజేషనే ఈ ఈపీఎఫ్ఓ. ఇందులో 2 టైప్స్ ఆఫ్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్. ఈ పోస్ట్కి టోటల్గా 418 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ని మెన్షన్ చేశారు. ఎస్సీలో 57 వేకెన్సీస్, ఎస్టీలో 28, ఓబీసీలో 78, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 51, యూఆర్లో 204. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ. అలాగే పీడబ్ల్యూబీడీలో 25 ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ క్యాండిడేట్స్కి టోటల్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ అంటే శాలరీ. ఈ జాబ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 08 ప్రకారం శాలరీస్ ఉంటుంది యాజ్ పర్ 7th సిపిసి. సిపిసి అంటే సెంట్రల్ పే కమిషన్. ఏజ్ వచ్చేసి ఇక్కడ 30 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్: బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 2 టైప్స్ ఆఫ్ పోస్ట్ అని చెప్పుకున్నాం కదా. సెకండ్ టైప్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ఏపీఎఫ్సి పోస్ట్. ఇందులో టోటల్గా 159 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ కేటగిరీలో 25, ఎస్టీలో 12, ఓబీసీలో 38, ఈడబ్ల్యూఎస్లో 16, యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో 68. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీలో టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ అంటే శాలరీ. 7th సిపిసి ప్రకారం లెవెల్ 10 శాలరీస్ ఉంటాయి ఈ పోస్ట్కి. ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్: డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. డిజైరబుల్. దీంతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డిప్లొమా ఇన్ కంపెనీ లా ఆర్ లేబర్ లాస్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. కంపెనీ లాలో కానీ, లేబర్ లాస్లో కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ డిప్లొమా చేసి ఉండాలి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25th ఫిబ్రవరి 2023 12 noon. అంటే 25th ఫిబ్రవరి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి 17th March 6 PM. అంటే March 17th ఈవినింగ్ 6 వరకు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. డేట్ ఫర్ ది ఇంటర్వ్యూ ఆన్ విచ్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ది ప్రింట్అవుట్ ఆఫ్ హిస్ ఆర్ హర్ ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ అదర్ డాక్యుమెంట్స్ ఎట్ యూపీఎస్సీ షెల్ బి ఇంటిమేటెడ్ సెపరేట్లీ. అంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేది యూపీఎస్సీ సెపరేట్గా ఇన్ఫార్మ్ చేస్తుంది. అప్పుడు మీ ఆన్లైన్ అప్లికేషన్తో పాటు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసిన ఈ ఆన్లైన్ అప్లికేషన్ని జాగ్రత్తగా ప్రింట్అవుట్ తీసి ఉంచుకోండి. ఇంతకుముందు మనం పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ చూసాం కదా. అయితే మీకు రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మీ కేటగిరీ ప్రకారం. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ప్రొబేషన్ వచ్చేసి ఈ జాబ్స్కి 2 years ఉంటుంది. సెలెక్షన్ ప్రొసీజర్: ఈ జాబ్స్కి ఎలా సెలెక్ట్ చేస్తారు? పెన్ అండ్ పేపర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది 2 పోస్టులకి. అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఆర్ అకౌంట్ ఆఫీసర్స్కి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ కమిషనర్ పోస్ట్కి రెండింటికి సెపరేట్గా రిక్రూట్మెంట్ టెస్ట్స్ ఉంటాయి. 2 పోస్ట్స్ అని చెప్పుకున్నాం కదా. ప్రతి పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ ది పోస్ట్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ కమిషనర్. 2 టైప్స్ ఆఫ్ పోస్ట్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఇలా ఉంటుంది. ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్స్. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ది టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 hours డ్యూరేషన్. ఎగ్జామ్ అనేది 2 hours ఉంటుంది, అంటే 2 గంటలు ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ఎగ్జామ్లో ఉన్న ప్రతి క్వశ్చన్ ఈక్వల్ మార్క్స్ని క్యారీ చేస్తుంది. ది టెస్ట్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిసెస్ ఆఫ్ ఆన్సర్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ది మీడియం ఆఫ్ ది టెస్ట్ విల్ బీ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. There will be penalty for long answers.
రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ ఉంటుంది, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా కేర్ఫుల్గా రాయాలి. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ విల్ క్యారీ ఏ డిడక్షన్ ఆఫ్ 1/3 ఆఫ్ ది మార్క్స్. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ డిడక్ట్ అవుతుంది, అంటే కట్ అవుతుంది. అయితే ఈ పోస్ట్కి సిలబస్ ఏముంటుంది? జనరల్ ఇంగ్లీష్, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, కరెంట్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, జనరల్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ aptitude, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. Weightage in the ratio of 75:25 will be accorded for marks in recruitment test and for marks in interview. అంటే 75:25 రేషియోలో ఉంటుంది రిక్రూట్మెంట్ టెస్ట్కి, ఇంటర్వ్యూకి వెయిటేజ్. స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ కమిషనర్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ కమిషనర్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఈ విధంగా ఉంటుంది. ది టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 hours డ్యూరేషన్. ఎగ్జామ్ అనేది 2 hours ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ఎగ్జామ్లో ఉన్న ప్రతి క్వశ్చన్ ఈక్వల్ మార్క్ని క్యారీ చేస్తుంది. ది టెస్ట్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిసెస్ ఆఫ్ ఆన్సర్, అంటే మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ది మీడియం ఆఫ్ ద టెస్ట్ విల్ బీ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది. దేర్ విల్ బీ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. ఈ ఎగ్జామ్కి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ విల్ క్యారీ ఏ డిడక్షన్ ఆఫ్ 1/3 ఆఫ్ ది మార్క్స్, అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ కట్ అవుతుంది. సిలబస్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ కమిషనర్ ఎగ్జామ్కి సిలబస్: జనరల్ ఇంగ్లీష్, ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్, పాపులేషన్, డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రెజెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, ఇన్సూరెన్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ సైన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. వెయిటేజ్. ఈ పోస్ట్స్ కూడా 75:25 రేషియోలో వెయిటేజ్ ఉంటుంది రిక్రూట్మెంట్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకి. ది రిక్రూట్మెంట్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ అక్రాస్ ది ఫాలోయింగ్ సెంటర్స్. ఇక్కడ కొన్ని సెంటర్స్ ఇచ్చారు, ఆ సెంటర్స్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ. ఎక్సెప్ట్ ఫీమేల్, SC, ST పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్, అంటే ఫీమేల్ క్యాండిడేట్స్, SC, ST క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు మాత్రం 25 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓన్లీ ఈదర్ బై రిమిటింగ్ ద మనీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ది SBI బై క్యాష్ ఆర్ బై యూజింగ్ నెట్ బ్యాంకింగ్. SBI బ్రాంచ్లో ఫీ పే చేయాల్సి ఉంటుంది, లేదా నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా ఆన్లైన్లో అయినా కానీ ఈ 25 రూపీస్ పే చేయొచ్చు. పే బై క్యాష్ మోడ్ విల్ బీ డియాక్టివేటెడ్ at 11:59 PM at 16th March 2023. ఒకవేళ కనుక మీరు పే బై క్యాష్ మోడ్లో పే చేస్తే దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th March 11:59 PM. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్లో పే చేస్తే పే చేయడానికి క్లోజింగ్ డేట్ వచ్చేసి, అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 17th March 2023 6 PM. దోస్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ బోత్ ది పోస్ట్ హ్యావ్ టు పే 50 రూపీస్. ఒకవేళ కనుక మీరు 2 పోస్టులకి అప్లై చేయాలనుకుంటే 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఒక పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటే 25 రూపీస్ పే చేయాలి. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ఆన్లైన్ త్రూ ది వెబ్సైట్ www.upsconline.nic.in. ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి, ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి, www.upsconline.nic.in ద్వారా. Candidates need not to upload any document except photograph, signature and identity proof while filling up the online application. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోటో, సిగ్నేచర్, ఐడి ప్రూఫ్ మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ దేర్ కరెక్ట్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ అడ్రసెస్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ ఆల్ కరెస్పాండెన్స్ విల్ బి మేడ్ బై ద కమిషన్ త్రూ ఈమెయిల్ ఓన్లీ. అంటే మీరు యూజ్ చేసే యాక్టివ్ ఈమెయిల్ అడ్రస్ని ఆన్లైన్ అప్లికేషన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఏ ప్రాసెస్ అయినా కానీ మీకు ఈమెయిల్ ద్వారానే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, కాబట్టి మీరు యూజ్ చేసే ఈమెయిల్ ఐడినే ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ కనుక మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకొని ఆ ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఆ వీడియో చూసి ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేయొచ్చు. After submitting the online application, the candidates are required to take a
ప్రింట్అవుట్ ఆఫ్ ది ఫైనల్లీ సబ్మిటెడ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ని కేర్ఫుల్గా ఉంచుకోమని. కాబట్టి మీరు వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర కేర్ఫుల్గా ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఇదైతే చాలా మంచి నోటిఫికేషన్. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. నేను దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యూపీఎస్సీ వెబ్సైట్ లింక్ కూడా, ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.